హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషను చెప్పుకుంటున్నాము. శ్రీ రమణ భాషణలో 1938 ఫిబ్రవరి 3వ తారీఖు, ఇది 459ది. ఒక పోలీసు వనిత హిందూ మతం పుచ్చుకొని ఉమాదేవి అన్న పేరు పెట్టుకుంది. ఆమె భగవాన్ని ఇలా అడిగింది: హిందువుగా మారే రోజుల్లో నేను మానసికంగా శివుని చూశాను అని శ్రీ భగవాన్కి పూర్వమే చెప్పాను. కుర్తాళంలో కూడా ఇట్టి అనుభవం కలిగింది నాకు. ఈ అలౌకిక దృశ్యాలు తాత్కాలికాలే అయినా అవి నాకు ఆనందాన్ని ఇస్తున్నాయి. వారిని నిరంతరములు నిత్యములుగా ఎలా చేసుకోవాలో తెలియడం లేదు. శివుడు లేక నా చుట్టూరా ఉన్నది నిర్జీవంగా తోస్తోంది. శివుని తలిస్తే మళ్ళీ నాకెంతో హాయిగా ఉంటుంది. కృప చూపించి నాకు ఆయన యొక్క దర్శనం శాశ్వతంగా ఉండేలాగున ఉపాయం చెప్పమని ఆవిడ ప్రార్థించింది. ఉమాదేవి అంటే ఒక పోలీసు ఉంటే గాని హిందూ మతం పుచ్చుకుని ఉమాదేవి అని పేరు పెట్టుకుంది. ఆవిడ హిందూగా మారే రోజుల్లో మానసికంగా శివుణ్ణి చూశాను భగవాన్ని ఒకసారి భగవాన్తో చెప్పింది కూడాను. కుర్తాళంలో అలాంటి అనుభవం కూడా కలిగిందట ఆవిడికి. ఈ అలౌకిక దృశ్యాలు తాత్కాలికాలే అయినా కూడా నాకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. శివుడి దర్శనం అయిందని కూడా తాత్కాలికమే, కానీ నాకు ఎంతో ఆనందం కలుగుతోంది. వాటిని నిరంతరం నిత్యాలుగా ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. శివుడు లేకపోతే నా చుట్టూరా ఉన్నది నిర్జీవంగా తోస్తోంది, కానీ శివుణ్ణి తలిస్తే నాకెంతో హాయిగా ఉంటుంది. కృప చూపించి నాకు ఆయన దర్శనం కలిగేలాగున శాశ్వతంగా ఉండే ఉపాయం చెప్పండి అని ఆవిడ అడిగింది. అప్పుడు శ్రీ భగవాన్ వారు అంటున్నారు, మానసికంగా శివుణ్ణి చూశాను అంటున్నావు. చూడడానికి ఒక విషయం ఉండాలి కదూ, వెంటనే కర్త కూడా ఉండాలి. చూడడానికి ఒక విషయం ఉండాలి, వెంటనే చూసేవాడు కూడా ఉండాలి. ఇక ఆ విషయం వేరే చెప్పక్కర్లేదు కదా. అంటే దృశ్యము విలువ ద్రష్ట విలువ సమానమే. నీ చేత చూడబడే శివుడు ఎంత గొప్పవాడో ఆ శివుణ్ణి చూసే నువ్వు కూడా అంత గొప్పవాడివే. అంటే ఇరువురి స్వభావము ఒకే స్థాయిలో ఉంది. నీవు శివుడై ఉన్నావు గనుకనే శివుణ్ణి చూడగలుగుతున్నావు. నీ చేత చూడబడే శివుడు నువ్వు ఒకటే. ఎందుకంటే దృశ్యం విలువ ద్రష్ట విలువ సమానమే. ఎందుకంటే శివుణ్ణి చూడగలిగినంత స్వచ్ఛత ఉండేసరికి ఆవిడ శివుడే అయిపోయింది కదా. అవునమ్మా. గోచరము అగోచరాన్ని కూడా ఊహించేదే, కనిపించేది అగోచరాన్ని కూడా ఊహించేదే. ఏది కనబడుతుందో అది కనపడకపోవడం అన్నది, ఏదైతే కనిపించిందో అది మళ్ళీ కనపడకుండా పోవడం సహజ లక్షణం. కాబట్టి కనిపించింది అంటే కనపడకుండా పోతుంది అని అర్థం. అందుచేత దృశ్యము శాశ్వతము కాదు, కాజాలదు. కానీ శివుడో శాశ్వతుడు కదా. దృశ్యము శాశ్వతం కాదు, కానీ ద్రష్ట దృశ్యమును చూసిన ద్రష్ట అయిన శివుడు శాశ్వతుడు కదా. కాబట్టి శివుడు అన్నటువంటి ఒక రూపాన్ని నువ్వు చూసావు. నువ్వు ఏమని చూసావో అలాగే నీకు దర్శనం అయ్యింది. అంటే నీ చేత దర్శింపబడేది నువ్వే. నువ్వు అనుకుని కదా చూసావు. అవునమ్మా. నేనించే కలిగింది కాబట్టి అది నువ్వే. కానీ చూడబడేదంతా కూడా తొలగిపోయే శాశ్వతమైంది కాదు. ద్రష్టమైన నువ్వే శాశ్వతుడవు. అట్టి నువ్వే శివుడవు. శివ సాక్షాత్కారం అంటే అతన్ని చూచే అక్షులు తప్పవు కదా. శివుణ్ణి చూడాలంటే చూడడానికి కళ్ళుండి తీరాలి కదా. ఉండాలమ్మా. చూపు వెనకాతల బుద్ధి ఉండాలి. బుద్ధి దృక్కుల వెనక ఉన్నది. ఈ బుద్ధికి ఈ చూపులకి వెనకాల ఉన్నది ద్రష్ట, చూసేవాడు. అంటే చూడాలి అంటే కళ్ళుండాలి, కళ్ళ వెనకాతల బుద్ధి ఉండాలి.
బుద్ధి వెనకాతల ద్రష్ట ఉండాలి, చూసేవాడు. ఉమ్, దాని వెనకాతల అతనికి ఆధారభూతమైన జ్ఞానం ఉండాలి. ఉమ్, చూసే ద్రష్ట వెనకాతల ఆ ద్రష్టకు చూడడానికి కావలసిన ఆధారమైనటువంటి మరి తెలియదు. జ్ఞానం ఉండాలి. ఉమ్, ఈ సాక్షాత్కారము అందరూ అనుకునేంత యథార్థమైంది కాదు. బయట ఆహా శివుడు కనిపించాడా, ఎంత గొప్పవాడు అని అందరూ అనుకుంటారే, అంత గొప్పదేమీ కాదు. అది స్వయం వేద్యం, స్వయం వేద్యం కాదు. ఎందుకంటే చైతన్యంలో ఎన్నో ఎన్నో దశలు, అంతర్దశలు గడిచిపోతున్నాయి. ఉమ్, ఆ తర్వాత కలిగిన ఫలితం ఇది. మీ తెలివిలో అనేక 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 దృశ్యాలు కల్పించి పోగా 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 అప్పుడు కలిగినటువంటి ఫలితం. అందులో మార్పు లేనిది చైతన్యం ఒకటే. అనేక దృశ్యాలు మీ చైతన్యంలో మీ చేత తెలియబడి వెళ్ళిపోతూనే ఉన్నాయి, కానీ అవన్నీ తొలగిపోతున్నాయి. వాటిల్లో మార్పు లేనిది చైతన్యం ఒక్కటే, అంటే జ్ఞానం ఒక్కటే. అది నిత్యము, అదే శివుడు, అదే ఆత్మ. చూపు చూచువారిని అంగీకరించాలి. ఒక చూపు ఉందంటే చూసేవాడు ఉన్నాడు కదూ. ఉన్నాడమ్మా. ఇలాగే ద్రష్ట తన ఉనికిని శంకించడు కదా. చూచేవాడు ఉన్నానా లేదా అని అనుకోడు కదా. అనుకుంటాడు. చిత్స్వరూపంగా ఆత్మ ఉండని క్షణమే లేదు. ఉమ్, తెలివి స్వరూపంగా, ప్రకాశ స్వరూపంగా ఆత్మ లేని క్షణం కూడా లేదు. ఈ ద్రష్ట చైతన్యానికి వెలిగా బతకలేడు. ఉమ్, చూసేవాడు తనకాధారమైన ఆ ప్రకాశానికి, ఆ తెలివికి విడిగా లేనే లేడు, ఉండలేడు కూడా. చైతన్యమేమో ఏకము నిత్యమును, ఈ ద్రష్టేమో తనకి తానే ఉండలేనివాడు. ఇప్పుడు నాకు నేనే ఉండగలనా? లేదమ్మా. ఆ నేను ఈ కంటితో ఈ దృశ్యాలన్నింటినీ చూస్తున్నాను. ఉమ్, దృశ్యాలు మారిపోతున్నాయి, చూపు మారడం లేదు. ఉమ్, అవునా? ఉమ్, ఈ చూపు ఎవరిదా అంటే ద్రష్టది. ఉమ్, ఈ ద్రష్ట కూడా తనకు తానే ఉన్నవాడు కాడు, అతనికి ఆధారమైన చైతన్యమే. ఉమ్, అతనికి ఆధారము చైతన్యమే. ఆ చైతన్యాన్ని విడిచి నేను అన్నటువంటి ఒక వ్యక్తి లేనే లేడు. ఉమ్, ఆ చైతన్యమా ఏకము నిత్యము. ఈ ద్రష్టయా తన్ను తాను చూడలేడు. ఉమ్, అంతకే తన్ను ప్రత్యక్షంగా చూడలేనంతకే తాను లేను అని అనలేడు కదా. తన్ను తాను ప్రత్యక్షంగా చూడలేకపోయినా నేను లేనండి అని అంటాడా చెప్పు? అన్నాడమ్మా. కాబట్టి ప్రత్యక్షం అంటే చూడడం కాదు, అదే. ప్రత్యక్షమై ఉండడం. ఉమ్, ఉమ్, ఇంతేనే కదా అన్ని. అవునమ్మా. ఉండడం అంటే ఉనికి అంటే ఆత్మస్థితే. ఉమ్, కాబట్టి నేను అదే నేను, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. ఆ ఉన్నది నేను, ఈ నేను శివుడే. అతడు లేకపోతే ఇతరమేమీ ఉండజాలదు. ఉమ్, ఉన్నదేదో అదే ఉన్నది, దాని సన్నిధానమునందే నేను అంటూ ఒక తలంపు రూపమైనటువంటి ఒక కర్త, అతడి చేత తెలియబడేటువంటి జగత్తు. ఉమ్, ఈ కర్త చేత తెలియబడే జగత్తు కలిగి తొలగిపోయేవే సత్యాలు శాస్త్రాలు కావు. కానీ ఉన్నది, ఉనికి రూపమై ఉన్నది ఆ పరమేశ్వరుడే, ఆ ఆత్మయే. దానికి తొలగిపోవడాలు రాకపోకలు లేవు. సర్వమును ఆ ఉనికి స్వరూపమైన శివుడిలోనే, శివుడి వల్లనే. శివుడే శివుడే శివుడే. అందువల్ల లోతుగా వెళ్ళి ఆత్మ ప్రతిష్ఠితుడుగా నీ లోపలికి ఈ వెలుపల విషయాలను వదిలేసి, ఈ తెలియబడే దృశ్యాలను వదిలేసి
ఈ వీటికి ఆధారమైన చూపులోనికి మళ్ళీ చూపుకి ఆధారమైన నేను అన్న ద్రష్ట దగ్గరికి వెళ్ళి ఆ ద్రష్టను కూడా దాటి దానిలో ప్రతిష్ఠితుడిగా సంస్థితిగా అదే శివుడు. దాని యందు అదే నువ్వుగా ఉండు. అదే శివుడంటే. అతని దృష్ట్యాభాసలకై మరీ మరీ ఎదురు చూడకు. ఆయన కనిపించాలి, ఇలా కనిపించాలి, అలా కనిపించాలి, ఇలా కనిపించాడు, అలా కనిపించాడు, నీకు చూడక్కర్లేదు, చూడవలసిన పని లేదు. ఎందుకంటే రూపులకి ఆధారమై చూపు రూపులు కాక తనకి తానే ప్రకాశిస్తున్న స్వయం ప్రకాశ స్వరూపమే శివుడు. అదే నువ్వు దానిలో ప్రతిష్ఠితుడైపోయిక నీవు చూచే విషయాలకు శివుడికి భేదమేమిటి? అతడే కర్త, అతడే విషయము కూడా. అతడు లేకపోతే ఇంకేమీ లేదుగా. లేవమ్మా. శివుడు లేక నువ్వు ఉండగలవా? శివానుభవము ఇప్పటికిప్పుడే సాధ్యం. శివానుభవాన్ని పొందాలంటే ఇప్పుడే ఈ చూచే నేనెవరినా చూడబడే వాట్ల వ్యామోహంలో నుంచి ఒక్కసారి బయటపడి ఈ చూచే నేనెవడినా అని నువ్వు చూసుకుంటే నీకు ఆధారమైన సుస్థితమైన శాశ్వతమైన ఉనికి అయిన ఆ సత్స్వరూపమే నువ్వుగా మిగిలిపోతావు. కాబట్టి శివ అనుభవం ఇప్పటికిప్పుడే సాధ్యం. ఆ అనుభవము కలగలేదు అని అనుకోవడం తప్పు. అనుభవం కలగకపోవడం ఏమిటి? అదే నువ్వై ఉన్నావు. కలగలేదు అని అనుకోవడమే నీ తప్పు. అట్టి భావన శివానుభూతికి ఆటంకమే. ఆ ఆలోచనే మానే. అనుభూతి నీకు అందే ఉంది, అదే నువ్వై ఉన్నావు అన్నారు చక్కగా భగవాన్. అతి స్పష్టంగా ఖచ్చితంగా సత్యాన్ని సత్యంగా ఉన్నది ఉన్నట్లుగా ఎవరైతే భగవంతుడు కావాలని ఆర్తితో ఉంటారో వారిని అప్పటికప్పుడే భగవద్ అనుభూతిని అందింపచేసేలాగా చెప్పారు భగవాన్. అప్పుడు ఆ పర్టికులర్ ఇట్లా అడిగింది, అది సరే, కానీ దాన్ని వీలైనంత త్వరగా సాధించాలి ఎలాగా? ఇప్పటికిప్పుడే అని చెప్పారు భగవాను, కానీ ఆవిడ ఇలా అడిగింది. అది సరే, కానీ దాన్ని వీలైనంత త్వరగా సాధించడం ఎలాగా? అప్పుడు మహర్షుల వారు అంటున్నారు, అనుభూతికి ఇదే ఒక అడ్డు. శివుడు లేకపోతే వ్యక్తి ఉంటాడా? శివుడిని చూడాలి అనే వ్యక్తి శివుడు లేకుండా ఉండగలడా? ఉండలేదమ్మా. ఇప్పుడును ఆయనే నువ్వై ఉన్నావు నువ్వు. దీనికి ఒక సమయం ఏమిటి? సర్వకాల సర్వావస్థలలోనూ ఉన్నావు. అనుభూతి లేని క్షణము ఒకటి ఉంటే దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఉన్నావన్నన్ని అనుభవము లేని క్షణం ఏదైనా ఉంటే నేనున్నానా, ఆ నేనెవరు, దాన్ని పొందాలి అని ఏ సాధన చెయ్యాలి. కానీ అతడు లేక నీవు లేవు కదా. అతడు అంటే నేను అని అనగలిగే నీ సత్తాకు ఆధారం ఏదో అతడు లేకపోతే నువ్వు లేవు కదా. స్థితి అంటే అదే శివానుభవం. అది నీకు అయ్యే ఉంది, నువ్వు ఉన్నావు. ఇప్పటికే ఎప్పటికీ అది లేకపోవడం అనేది ఎన్నడూ ఉండదు 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 అంటూ భగవాను సరే శివుడికి శరణి చెంది ఉండు. ఆయన అగపడ్డా అగపడకపోయినా సరే, ఆయన నీకు కనిపించినా కనిపించకపోయినా సరే, ద్రష్టమైన నీవు దృశ్యాలను చూస్తూ ఆ దృశ్యంలో
ఒక దృశ్యంగా శివుణ్ణి చూడాలనుకుంటున్నావు. ఉమ్, నీకు శివుడు దృశ్యం అవ్వాలనుకుంటున్నావు. కానీ దృశ్యమైంది ఏదైనా నశించేదే. ఈ దృశ్యాలకి ఆధారం ఏమిటి అని చూస్తే చూపు అని తెలుస్తుంది. ఈ చూపు ఎవరిదా అని చూస్తే నాది, నేను ద్రష్టని అంటావు. ఈ నేనెవరా అని చూస్తే ఈ నేనుకు ఆధారమైన ఆ పరమ సత్యమే శివుడు. అందుచేత ఆ శివుడు లేక నువ్వు లేవు. అదే నీ స్థితి. నీకు శివానుభవం అయ్యే ఉంది, శివుడే అయి ఉన్నావు. అది లేకపోవడం అనేది ఎన్నడూ లేదు. సరే, ఇంకా నీకు దీని అనుభవమో ఏదో అర్థమో నీకు కాకపోతే పోనీలే, ఆ శివుడికి శరణాగతి చెందు. ఆయన కనపడ్డా కనపడకపోయినా సరే ఆయన ఇచ్చకి తల ఒగ్గి ఉండు. ఆయన సంతృప్తి కోసం వేచి ఉండు. ఆయన నీవు కోరినట్లు చెయ్యాలి అనడమే శరణాగతి కాదు. ఆయన నేను అడిగినట్లుగా ఆయన నాకు చెయ్యాలి అని అన్నావంటే నువ్వు శరణాగతి అయినట్లు కాదు. అది ఆయన్ని ఆశించడమే కదా. నీ ఆజ్ఞల అతన్ని శిరసావహించమంటున్నావా? నువ్వు ఆయన్ని ఆజ్ఞాపిస్తూ ఉంటావా? ఆయన నీ ఆజ్ఞను శిరసావహించాలా? ఆయనకు నువ్వు శిరస్సు వంచాలా? ఆయన నీ ఆజ్ఞలు శిరసావహించాలా? కాబట్టి నీవు అతనికి శరణాగతి చేశాను అని అనుకోవడమా? అది నీవు అడిగినట్లుగా ఆయన నాకు చెయ్యాలి అంటూ అన్ని ఆజ్ఞాపిస్తూ నేను నీకు శరణాగతి చేశాను అనడం నిజమైన శరణాగతేనా? ఏది మంచిదో, ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో ఆయనకు తెలుసు. సర్వము సంపూర్ణంగా ఆయనకే వదిలేయి. ఆ భారం ఆయనదే. నీకు ఏ చింత లేదు. నీ చింతలన్నీ కూడా ఆయనకు వదిలేయి. శరణాగతి అంటే అది, భక్తి అంటే అది. ఇలా కూడా నువ్వు ప్రయత్నం చెయ్యి. మొట్టమొదట నీ స్వరూపాన్ని నీకు చూపించారు భగవాన్, నువ్వు శివుడివేనని. మళ్లీ దాని అనుభూతి పొందలేకపోతే శరణాగతి ఎలా చెందాలో చెప్పారు. మరి ఇంకొక విధంగా కూడా ప్రయత్నించు. ఏమిటంటే ఈ ప్రశ్నలు ఎవరికి వస్తున్నాయా అని చూడు. హృదయంలో లోతులకి వెళ్లి అక్కడ అలా నిలిచి ఉండిపో. ఈ రెండు మార్గాల్లో ఏదో ఒక దానిని ముముక్షువు చక్కగా అభ్యసించుకోవచ్చు. రెండు చాలా తేలికైనవే. బయట ఏ విషయాలతో గాని, సంఘటనలతో గాని, కాలంతో గాని, సమయంతో గాని, దేహంతో చేసే నియమ నిష్టలతో గాని ఏ పని లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా ఈ రెండు విధాలైనటువంటి సాధనలు తప్పకుండా సాధకుడు అతి తేలికగా చేసుకోవచ్చు. మళ్ళీ శ్రీ భగవాన్ వారు ఇంకా కొన్ని విశేషాలు ముచ్చటించారు. ప్రతి వ్యక్తి చైతన్యం ఉన్నవాడే అంటే శివుడే. అతడు శివుడు కావడం కాదు, అతనికి తెలిసినా తెలియకపోయినా శివ ఇతరము సర్వము అతడే. ప్రతి వ్యక్తి కూడా చైతన్యంతో ఉన్నవాడే. చైతన్యంతో ఉన్నవాడు అనడానికి రుజువేమిటి? నేనండి నేనండి అంటాడు, నేనున్నాను అంటాడు. అంటున్నాడంటే వాడు చైతన్యవంతుడనే కదా అర్థం. ప్రతి వ్యక్తి చైతన్యం ఉన్నవాడే. చైతన్యం అంటేనే శివుడు. అతడు శివుడు కావడమే కాదు, అతనికి తెలిసినా తెలియకపోయినా శివుడికి ఇతరముగా ఉన్నదంతా అతడే. తెలుసుకునేవాడికి విడిగా కనపడుతుంది కూడా అతడే. కానీ అజ్ఞాన వసుడై జగత్తును అనేకమని బహురూపాలుగా తలపోస్తున్నాడు. మనమందరం అదే కదా. అతడు తన ఆత్మనే చూచి ఉంటే తనకు ప్రపంచానికి భేదమే తెలియదు. నిజానికి వాని వ్యక్తిత్వము అనేక రూపాలుగా వ్యక్తమయ్యే ఇతరములు అన్ని మరిగిపోతాయి, తొలగిపోయావు కదా. నువ్వు నేననే నీ వ్యక్తిత్వమును నీ చేత తెలియబడేటువంటి
అనేక రూపాలును అన్ని కూడా తొలగిపోయేవే కదూ, అవునమ్మా. తొలగిపోతూనే ఉంటాయి. ఉమ్, శివునే ప్రపంచంగా చూస్తాడు, ఉమ్, శివుణ్ణే ప్రపంచంగా చూస్తాడు. మారని తన స్వరూపమైన శివుణ్ణి మారే ప్రపంచంగా చూస్తున్నాడంతే. ఉమ్, కానీ ఆ చూచువాడి ప్రపంచానికి అసలు ఆధారం ఏమిటో చూడు పాపవాడు. అది. శివుడే ప్రపంచంగా చూస్తూ ఉమ్, మార్పులు చెందే ప్రపంచంలో సత్యం అనుకుని బాధలు పొందుతున్నాడు. ఉమ్, కానీ ఈ మార్పులు చెందే ప్రపంచంలో ఈ ప్రపంచాన్ని మా ఈ ప్రపంచానికి అసలు ఆధారం ఏమిటా అని చూడడు. ఉమ్, సాధారణంగా వస్త్రాన్ని చూస్తారు గాని దానినిచ్చే పత్తిని చూడరు కదా. ఉమ్, సినిమాలో కదలాడే ఛాయాచిత్రాలని చూస్తారు గాని వాటికి ఆధారమైన తెరను చూడరు కదా. కాగితాన్ని చూడరు, దాని మీద ఉన్న అక్షరాలనే చూస్తారు. కాబట్టి విషయము రూప చైతన్యముల కూడిక. విషయం అంటే రూపంతోటి చైతన్యంతో కూడి ఉంటుంది. ఉమ్, ఈ జగత్తులో నీ శరీరంతో పాటు అన్ని రూపాలే కదమ్మా. అవునమ్మా. అనేక రూపాలుగా తోచేదంతా విషయము. ఉమ్, ఆ విషయము, ఆ రూపాలు, దానిలో చైతన్యము కలిసే ఉంటుంది. ఉమ్, ఈ జగత్తంతా అనేక నామరూపాలుగా ఉన్నను దాని నిండా చైతన్యముతో కలిసే ఉండేది. ఉమ్, చైతన్యమును వీడే జగత్తు గాని నామరూపాలు గాని లేవు. ఉమ్, సామాన్యుడు జగత్తులోని విషయాలనే చూస్తాడు. మనలాంటి వాళ్ళందరూను ఈ జగత్తులో మాటికి విషయాలనే చూస్తారు. వ్యక్తుల్ని, విషయాలని, సంఘటనల్ని, జరిగిపోయిన వాటిని, జరగబోయే వాటిని నానా రకాల భావాలతో చూస్తూ ఉంటారు సామాన్యులు. ఉమ్, వాటి ఆకృతిలో అవన్నీ ఉండడానికి ఆధారమైనటువంటి ఆ ఆకారాలన్నీ ఉండడానికి ఆధారమైన శివుణ్ణి చూడరు, రూపాలనే చూస్తుంటారు. అవునమ్మా. కానీ మూలము శివుడే, అంటే పరమాత్మే. ఉమ్, అతడు తాల్చినవి రూపాలన్నీను ఆయన రూపాలే. ఇవన్నీ ఎన్ని ఎన్ని నామ రూపాలు రకరకాలుగా వేరు వేరు వ్యవహారాలతో కదులుతూ మెదులుతూ ఉన్నా ఆ నామరూపాలను చూసి మోహపోతావే తప్ప ఈ నామరూపాల నిండా ఉన్నవాడు శివుడే. శివుడే లేకపోతే నామరూపాలతో కూడిన వివిధాత్మకమైన జగత్తే లేదు. జగత్తుంది అంటే వాటి నిండా ఉన్నది పరమేశ్వరుడే. ఈ మాటల కాకుండా ప్రతి దృశ్యంలోనూ పరమేశ్వరుడు లేకపోతే దృశ్యం లేదు. ప్రతి వ్యక్తిలోనూ నువ్వు ఆ పరమేశ్వరుని చూడు. చూడడానికి అసలు ఉన్నది పరమేశ్వరుడు ఉంటేనే వీడున్నాడు. అది. అవునమ్మా. వాడిని చూస్తావు తప్ప వాడిలో ఎవడు ఉంటే వీడు ఉండగలవు. శివుని చూడవు, ఆ శివుని చూడవు. అందుకే శవాలను పట్టుకు తిరుగుతున్నాం మనం. కాబట్టి ఈ సమస్తము, అన్ని నామరూపాలు కూడా శివుడు ధరించినవే, శివుడు దాల్చినవే. వారిని చూడగలిగిన చైతన్యము కూడా శివుడే. బట్టి ఎవరు చూస్తారు? మళ్ళీ ఆ శివుడే చూస్తున్నాడు. ఆ శివుడై ఉన్నాడు అంటే కర్తకు విషయానికి రెండింటికి ఆధారం శివుడే. చూసేవాడికి చూడబడేవాడికి ఆధారంగా ఉన్నది శివుడే. శివుడంటే నిష్క్రియుడు, క్రియాపరుడు కూడాను. ఏమీ చెయ్యడు, అన్ని చేస్తూ ఉంటాడు. నామరూపాల కదలికలు చూస్తుంటే అన్నీ చేస్తున్నట్లు కనపడతాయి. కానీ నామరూపాల యందు ఉన్న శివుడు ఏమీ చేయట్లేదు. ఆయన చేసేవాడు, చెయ్యనివాడు కూడా. అంటే చెయ్యబడేటువంటి క్రియాత్మకములన్నీ శివుడే. వాటికి ఆధారముగా ఏమీ చెయ్యకుండా ఉన్నటువంటి నిష్క్రియుడు శివుడే. ప్రతి కదలిక, ప్రతి ప్రాణాకృతి, చీమ, దోమ, ఈగ, పురుగు, పుట్ట, ఇవన్నిటి యొక్క కదలికలు శివుడే. ఆయన క్రియాత్మకుడు, అలాగే
ఏ క్రియలు లేని నిష్క్రియుడు కూడా ఆయనే. ఆయన సన్నిధానం వల్ల ఇవన్నీ కదలగలుగుతున్నాయి అంతే. ఆయన ఏమీ కదలడం లేదు. ఇవి ఆయన సన్నిధానం వల్ల కదిలించబడుతున్నాయి. కాబట్టి సూర్యుడు సూర్యప్రకాశము ఒకటే అయినట్లు అచలుడైనటువంటి పరమేశ్వరుడు చెలించేటువంటి ప్రపంచము ఒక్కటే ఒక్కటే ఒక్కటే. శివుడు శక్తి అన్నా, ఈశ్వరుడు జగత్తు అన్నా ఏ పేరైనా పెట్టుకోండి, అది ఏదైనా అది చైతన్యమే. ఆత్మస్థము గాని, క్రియాపరం గాని, చేతనుడు గాని, చేతనుడు కానివాడు ఎవడైనా ఉన్నాడా? లేదా. క్రియాపరంగా గాని, కదలికలు లేకుండా గాని ఎవడైనా ఉన్నాడా? మరి ఆత్మానుభవం లేకపోవడం ఏమిటి? మరి ఉందిగా, ఉంది గనక ఇవన్నీ ఉన్నట్టు తోస్తున్నాయి. ఉన్నావు గనకనే ఉన్నట్టు తోచేవన్నీ ఉంటున్నాయి, ఉండగలుగుతున్నాయి. ఆత్మానుభవం లేకపోవడం ఏమిటి? ఇంకా అనుభవాన్ని శంకిస్తున్నవి, అనుభవం కోరేవి ఈ ప్రశ్నలు అయితే ఎందుకు వస్తున్నాయి? మరి నాకు నేను ప్రత్యక్షం నాకు నేను ప్రత్యక్షం కాకపోతే ఇప్పుడు చెప్పచ్చు శివుడు ప్రత్యక్షం కాలేదు అని. నీకు నువ్వు ప్రత్యక్షం అంటే ఎదురుగుండా కనపడడం కాదు, అయి ఉండడం. అలా అవ్వకపోతే అయి ఉన్నావా లేదా? అలా అప్పుడు చెప్పాలి శివుడు నాకు ప్రత్యక్షం కాలేదు అని. ఈ ప్రశ్నలన్నీ రావడం నిన్ను దేహానికి పరిమితం చేసుకున్నావు కాబట్టి. అప్పుడే ఈ బాహ్యము, అంతరము, కర్త, విషయము అన్న భావాలు కలుగుతాయి. లోపల వెలుపల, చేసేవాడు, చేయబడేది అంటూను. విషయాలైనటువంటి ఈ తెలియబడే దృశ్యాలు అంతఃసారము లేనివి. ఈ విషయాలు అనేటువంటి తెలియబడేవన్నీ కూడా స్వయంగా అవి శక్తి కలిగినవి కావు. ఒకవేళ అవి నిత్యాలే అయినా తృప్తినివ్వవు. ఒక వస్తువు ఎప్పటి నుంచో నీ దగ్గర ఉందనుకో, ఇంకా ఆ వస్తువు మీద నీకు ఒక ప్రత్యేకత గాని, ఒక విలువ గాని ఉంటుందా? అంతకంటే వేరైన మరొక వస్తువు కావాలనిపిస్తుంది. అంచేత ఒకవేళ అవి ఎప్పుడూ ఉన్నవే అయితే తృప్తినివ్వవు. అవునా? ఉమా సదాశివునితో ఉంటుంది. ఇద్దరూ కలిసే అర్ధనారీశ్వరుడు. అలా అయి ఉండి కూడా ఆమె శివుని సత్యస్వరూపం తెలియగోరి తపస్సు చేసిందిట. ఉమాదేవి సదా శివునిలో ఏకమై ఉంటూ అర్ధనారీశ్వరి అయి ఉండి కూడా ఆమె శివుని యొక్క సత్యస్వరూపాన్ని తెలుసుకుందామని తపస్సు చేసిందిట. ధ్యానంలో ఆమెకి ఒక తేజస్సు కనిపించింది. ఆమె అనుకుంది ఈ తేజస్సు శివుడేమిటి కాదు అని. అది నా దృష్టి మేరలో ఉంది. అంటే నా దృష్టిలో నేను చూస్తే కదా అది ఉంది. నా దృష్టి ఎంతవరకు చూడగలదో అంతవరకు ఉందంతే. అందువల్ల నేనే దానికంటే గొప్ప. చూసే నేను లేకపోతే చూడబడే ఈ జ్యోతి మాత్రమే ఎలా ఉంటుంది? ఈ జ్యోతి శివుడు కాదు. ఆ జ్యోతి కంటే నేనే గొప్ప అనుకుంది. ఆమె తపస్సు ఇంకా సాగించింది. అప్పుడు తలపులు, దృశ్యాలు అన్ని అదృశ్యాలైపోయాయి. ఒక నిశ్చలత తెలిసింది. అప్పుడు ఆమె తెలుసుకుంది స్థితే శివుడు, అదే ఆయన స్వభావము. ఏ తలంపులు లేక నిశ్చలంగా ఉండడమే శివుడు. అదే ఆయన స్వరూపమని తాను స్వానుభవంతో తెలుసుకుంది. కాబట్టి ఉమా మహేశ్వరుడు ఎక్కడుంది? ఉమా సదా శివుల్లోనే ఉంది కదా. అంటే శక్తి శివులోనే ఉంది. కానీ అలా కూడా ఆ శక్తి స్వరూపమైన ఉమా నేను శివుణ్ణి
స్వరూపాన్ని తెలుసుకోవాలి అని తపస్సు చేసిందట. ఉమ్. ఆయనలోనే ఆయనదే అయి ఉంది తాను. అవును. అలాగే నేను నేను అనేటువంటి ఈ భావన ఆ అఖండమైనటువంటి ఆ చైతన్యంలోనే ఆయనే ఆయనదే అయి ఉండగా ఈ నేననుకొని ఆ నాకు ఆధారమైన పరమేశ్వరుని సాధించాలి అని తపస్సు చేసింది. నేనేంటో నాకు తెలియదులే. అప్పుడు ఏం తెలియవచ్చింది? ఇంకా ఇది శివుడు కాబోలు ఏది కనిపిస్తుంటే ఆ తపస్సులో ఇది శివుడా, నా చేత తెలియబడుతున్నవాడు శివుడు ఎట్లా అవుతాడు? ఆయనకంటే ఆ నా చేత తెలియబడే దానికంటే దాన్ని తెలుసుకునే నేనే కదా గొప్పవాడిని అనుకుంటూ ఆఖరికి అనుకోవడం ఆగిపోయింది. అప్పుడు ఏ నిశ్చలత్వం మిగిలిందో, ఏ శాంతి మిగిలిందో, ఏ తాను అదే శివుడు అని తెలుసుకుంది. ఆ శక్తి స్వరూపం అంటే ఈ నేను అనేటువంటి ప్రచిత్తి తను తా ప్రశ్నించుకుని తనకు ఆధారమైన సత్యములో తాను ములిగితే తానెవరో శివుడెవరో తెలుస్తుంది. తర్వాత మురుగనారు అప్పర్ రచన ఒకదాన్ని ఉదహరించారు ఈ సందర్భంలో. నా తమస్సును తొలగించి వెలుగునీయడానికై నీ అనుగ్రహం నా మూలంగానే కదా ప్రవహించేది. ఎంత గొప్ప మాట. మురుగనారు అప్పర్ గారు రాసినటువంటి ఒక రచనను ఉదహరిస్తూ నా అజ్ఞానాన్ని తొలగించి వెలుగునివ్వడానికైనా నీ అనుగ్రహం నా ద్వారానే కదా ప్రసరించాలి. నా నేను ద్వారా ప్రసరిస్తేనే నీ అనుగ్రహం. అప్పుడు భగవాన్ మాణిక్యవాచరు వచనాన్ని ఉద్ధరించారు. మేమెన్నో భజనాదులు చేస్తాం, కానీ నిన్ను చూచిన వారిని చూడలేం. ఎన్ని భజనలో చేస్తాం, కానీ నిన్ను చూచిన వాడిని చూడలేం, వినలేం. దైవాన్ని చూచిన తర్వాత ఇక వ్యక్తిత్వము ఎలా నిలుస్తుంది? ఎన్నో భజనలు చేసి నిన్ను చూసిన తర్వాత ఇక చూసిన వాడు ఉండడు, నిన్ను విన్న తర్వాత ఇక విన్నవాడు ఉండడు. దైవాన్ని చూసిన తర్వాత ఇక వ్యక్తిత్వం ఎలా నిలుస్తుంది? చూచేవాడు చూడబడేది రెండు ఏకమైపోతాయి. జ్ఞాత లేడు, జ్ఞానము లేదు, జ్ఞేయము లేదు. అంతా ఆ పరమశివుడే దాని ఎందే ఐక్యమే అదే 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 నిలిచి ఉంటుంది. ఆ ఏకత్వమే ఆ అఖండ అనేకత్వాలన్నిటికీ ఆధారమైన అఖండ సత్యము. అది దానిని విడిచి నువ్వు లేవు, ఏదీ లేదు. కాబట్టి దాంతో అది ఎవరా అని చూస్తే నువ్వదే, అది నువ్వయ్యుండు అనేటువంటి గొప్ప ప్రబోధన మనకు భగవాను చాలా అద్భుతంగా ఈ రోజు మనకు అందించారు. నిజంగా సూక్ష్మ దృష్టి విన్నదాన్ని విన్న వెంటనే అలా మర్చిపోతే ఎంత విన్నా వట్టిదే. విన్నట్టు హృదయంలో పదిలు పరుచుకుంటే ఉన్నది శివుడే, అది నేనే. ఉన్నట్టు తోచునవన్నీ కూడా నా శివత్వాన్ని విడిచి లేవు కాబట్టి అది నేనే. ఇక భేదమేముంది? లేదు, అంతా నేనే. అభేద దర్శనం జ్ఞానం. ఎందుకంటే చక్కటి బోధని మనకి ఈవేళ ఈ రమణ భాషణంలో ఇంత అద్భుతంగా ఉమాదేవి గారి మూలంగా మనకి చక్కగా అందించారు శ్రీ భగవానులు. మనం అసలు ఈ ఒక్కదానిని మాటి మాటికి మననం చేస్తే చాలమ్మా. హరి ఓం నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. ఓం రమణేశ్వరాయ నమః. హరి ఓం.